ఒక మోటివేషన్ నాకు తెలిసి ఒక గంట పని చేస్తుంది. అవును. నువ్వు నడవగలవు, నువ్వు పరిగెత్తగలవు, నీకు కాలు లేకపోతే నువ్వు ఎగరగలవు, నువ్వు తినగలవు, పండుకోగలవు అనేది ఈ మోటివేషన్ మనం చెప్తే గంట నడిచింది. అవును. బట్ ప్రభుత్వాల నుంచి వచ్చే సమీకరణాలు ఏవైతే ఉన్నాయో అది ఫర్ ఎవర్ డిసిప్లిన్లోకి వెళ్ళిపోతాయి. అది రావాలంటే మీలాంటి వాళ్ళు రావాలి కదా. లేదు, నేను పెన్షన్ బంద్ చేసేస్తా, నా తల్లిదండ్రుల్ని నేను బాగా చూసుకోకపోతే నాకు గవర్నమెంట్ శిక్షిస్తుంది అని అంటే నేను ఎందుకు వాళ్ళని బాధ్యత లేకుండా చూస్తా? అంతే కదా. సో నా బాధ్యతలను ఇంకా బాగా గుర్తు చేసే విధంగా మీ ప్రభుత్వాలని డిజైన్ చేయొచ్చు కదా. నువ్వు చేయగలవు, నీకు తెలుసు అన్నీ. అవును. బట్ స్టిల్ ఎందుకో అట్లా జరగదు. నేనేమంటానంటే ఈ ముఖ్యమంత్రులందరికీ ఒక చిన్న జోక్ చేయమని చెప్తా. ఏం జోక్ అంటే, ప్రభుత్వంలో గెలవకన్నా ముందు మేనిఫెస్టో సబ్మిట్ చేసినప్పుడు నీకు అది ఉచితం ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా అనే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో అది అలానే చెప్పండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉచితాలన్నీ లేవు నా ప్రభుత్వంలో అని చెప్పేసి ఒక జోక్ చేసేయండి. ఒక 5 సంవత్సరాలు కరెక్ట్గా పాలించి చూడండి. కరెక్ట్గా ఏ ఉచితాలు ఇవ్వకండి. ఎడ్యుకేషన్ ఒకటి ఫ్రీగా ఇవ్వండి, హెల్త్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ని చాలా బాగా చూసుకోండి, ఇంకా చాలు. మనుషులు ఎలాగైనా బతుకోగలుగుతారు. ఈరోజు ప్రభుత్వాలు ఏం మనుషుల్ని పోషించట్లే. 3-4 వేల పెన్షన్ లేదో టైంపాస్కి వస్తున్నాయి, నువ్వు వేస్తున్న రేషన్ బియ్యం, ఇప్పటి కూడా రేషన్ బియ్యం నీకు నాకు కూడా వస్తాయి. ఇంతవరకు అది ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఉందో నాకు కూడా తెలియదు. నీకు 2-3 ఎకరాల పొలం ఉంది, అయినా నీకు రేషన్ కార్డు ఉంటుంది, నీకు కూడా రేషన్ బియ్యం ఫ్రీ వస్తుంది. ఈ ప్రభుత్వాలు ఇంత అసమర్థతగా ఉన్నాయా? అసలు ఎవరికి గుర్తించాలి, ఎవరికి రేషన్ బియ్యాలని? ఈ రోజు కూడా మన రేషన్ బియ్యం ఇస్తారు కదా, వాడు పక్కింట్లోకి అమ్ముతూ ఉంటాడు, మళ్ళీ దళారులకు అమ్ముతూ ఉంటాడు, బ్లాక్ అనేది నడుస్తూ ఉంటాడు. ప్రభుత్వానికి ఇదంతా తెలుసు, ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కదండి, ప్రతి సీఎంకి తెలుసు కదండి. బట్ స్టిల్ మీ సమీకరణాలు ఎందుకు అంత ఇండిసిప్లిన్గా ఎందుకు ఉంటాయి? అసలు నువ్వు ఎవరికి చెందాలనో వానికి బియ్యం ఇవి, ఎవరికి చెందాలో ఎడ్యుకేషన్ వానికి, ఎవరికి చెందాలనో వానికి ఆరోగ్యం ఇవి. దాని తర్వాత నువ్వు ఆలోచించుడు. ఒక జోక్ చేసేసేయండి, నా మేనిఫెస్టో నేను చెప్పి ప్రభుత్వంలోకి వచ్చేసా, కానీ ఇప్పుడు నేను ఫ్రీ అనేది ఖచ్చితంగా ఇవ్వను. ఒక 5 సంవత్సరాలు నా పాలన చూడండి, నా పాలన బాగుంటే మళ్ళీ నాకు ఓటేయండి, పాలించి చూడండి. అట్లా నిజంగానే జబర్దస్త్, అన్నిటికంటే బెస్ట్ రాష్ట్రం అదే అవుతుందేమో అని అనుకుంటా. ఇప్పుడు ఏదన్నా రోడ్ వేద్దాము అని అంటే, ఇప్పుడు మా సారు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, నాకు ఫేవరెట్ సీఎం అనుకోండి. ఇన్ఫ్యాక్ట్ బస్సులు ఫ్రీ ఇచ్చేసాడు, పెన్షన్లు 2000 3000 ఉంటే 4000 చేసేసాడు. ఇప్పుడు ఆయన అది ఇవ్వాలన్నా, రోడ్లు వేయాలన్నా, స్కూల్స్ బాగా కట్టాలన్నా, లేకపోతే మీ రవాణా సౌకర్యాల కోసం అది చూడాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులని అభివృద్ధి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలా? కానీ ఓవరాల్ గా ఎవరో ఒకరు బెనిఫిట్ అయినా అవుతున్నారు కదా. ఇక్కడ బెనిఫిట్ అవ్వట్లే షాహిద్ భాయ్, ఎవ్వరు బెనిఫిట్ అవ్వట్లే. నేను ఒక వెరీ స్మాల్ రిమోట్ ఏరియాలో నుంచి వచ్చిన వ్యక్తిని. నేను మొన్న 2014 వరకు మా ఊరికి అసలు రోడే లేదు, 2004-5 వరకు అసలు లైటే లేదు, మాకు టీవీలు తెలీదు, డిష్ తెలీదు, ప్రపంచం తెలీదు. అసలు ఎలాంటి దుబాయ్ అంటే ఇక మాకు సోఫార్ అదొక స్వర్గంలో ఉంటుంది, పైనుంచి విమానం వెళ్తుంటే ఈ విమానం ఎందుకు ఎగురుతుందో కూడా తెలియదు మాకు. ఇప్పటికి కూడా చాలా విలేజ్ చిన్నపిల్లలకి అదే తెలియదు. అలాంటి విలేజ్లోనే జరుగుతున్న స్టోరీ చెప్తున్నా మీకు నేను. అంగన్వాడీ స్కూల్లో 3-4 సంవత్సరాల వరకు పిల్లోడు ఎల్కేజీ ఉంటాడా, 10th క్లాస్ ఉంటాడా, 2nd క్లాస్ ఉంటాడా, 3rd క్లాస్ ఉంటాడా తెలీదు. ఒకే ఫ్యాకల్టీ ఉంటాడు, వీళ్ళందరినీ 50-100 మంది లీడ్ చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి 4వ తరగతి 3వ తరగతి నుంచి హై స్కూల్కి పంపిస్తాడు. అక్కడ కొన్ని రోజులు చదువుతాడు, కొందరికి చదువు అవుతుంది, కొందరికి అవ్వదు, వాడు డిస్కంటిన్యూ అవుతాడు. అట్లా కొంత స్క్రాప్ బిలో 5 years 10 yearsలోనే చాలా మంది చిన్నపిల్లల భవిష్యత్తులు చితికిపోతున్నాయి. వాడి జీవితాంతం లేబరే, ఇంకా జీవితాంతం లేబరే. వాడికి అసలు పెద్ద విజన్ ఉండదు, ఏముండదు. కానీ చదువుకున్న నీకు అందరి గురించి తెలుసు, అంగన్వాడీ స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసు, నీ రేషన్ బియ్యం ఎవరెవరికి వెళ్ళాలో నీకు తెలుసు, రోడ్స్, మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఎవరికి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. ఇప్పుడు మా రేవంత్ అన్న కూడా అన్ని ఉచితాలు ఇచ్చిండు, బాగానే ఉంది. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలా, నీ దగ్గర డబ్బులు ఉండాలి. రేవంత్ అన్న కన్నా ముందు మా జగనన్న ఇస్తున్నారు కదా ఫ్రీగా అన్ని. జగనన్న గురించి చెప్పాలంటే ఆయన వాలంటరీ సిస్టమ్ చాలా బాగా పెట్టుకున్నాడు. ఇది ఎట్లుంది అంటే, నడవకుండున్న అవ్వలు 1% ఉండొచ్చేమో. నీ పెన్షన్ ఏ ఏజ్ దాటితే ఇస్తున్నారు సార్? 55, ఇంకా తక్కువ అనుకుంటా, 50-55 మధ్యలో. 50-55లో నడవని వాళ్ళు ఏమి ఉండరు, 60-70లో నడువు రాని వాళ్ళు ఉంటారు. 1% పీపుల్ కోసం యంగ్స్టర్కి 8,000 రూపాయలు ఇచ్చి, నువ్వు వాలంటరీ అని చెప్పి 5,000 ఇచ్చి ఏమన్నంటే వీళ్ళ జీతాలు పెంచండి అంటే, వాలంటరీ అని అంటే జీతం పెంచడానికి కాదు, వాలంటరీ అంటే వాలంటరీ అని అంటే ఇది గౌరవ వేతనం కింద మీకు 5,000 ఇస్తున్నాం, అంతేగాని ఇది జాబ్ కాదు.
ఇది మీ గౌరవ వేతనం, గౌరవ అందుకు ఇస్తున్నాం. ఈ 5,000 కోసం ఈ యంగ్స్టర్ ఇప్పుడు ఏం చేయాలా? అవ్వతాతలకి ఇంటికి పోయి రేషను, బియ్యము, పెన్షను ఇచ్చేసి రావాలా. నువ్వు బటన్ నొక్కితే పోయే పథకాలు కొన్ని ఉన్నాయి అని చెప్పారు.